పాత్రికేయ సోదరులకు నమస్కారం. ఇవాళ కొన్ని పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వారు వెలిబుచ్చినటువంటి ఆవేదనను దృష్టిలో పెట్టుకొనేసి నేను స్పందిస్తున్నాను. ముందటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు ఎవరు అధైర్యపడవద్దనేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. సహజంగానే గోడ మీద పిల్లులు ఉంటాయి, కానీ ఆ గోడ మీద పిల్లులు దొగ్గుతున్న తీరును చూసి మనమేదో అయిపోతుందనేసి ఊహించుకోవద్దనే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ముందటి నుంచి పార్టీలో ఉండి పార్టీకి పనిచేసి మంత్రులుగా అయినటువంటి నాయకులు కానివ్వండి, మన ఏఐసిసి ఇన్ఛార్జ్, మన ఏఐసిసి సెక్రటరీస్ కానివ్వండి, గతంలో ఎన్నడూ లేనంతగా మన ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీస్ అనేది రాష్ట్రంలో ఉండి క్షేత్రస్థాయిలో ఎవరు చేశారు పార్టీ గురించి ఆ అవగాహన వారికి పూర్తిగా ఉంది. ఆ అవగాహనతో పార్టీకి పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు న్యాయం తప్పకుండా జరుగుతుందనే విశ్వాసం మాకుందర మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. గంతులేసేవారిని, గోడ మీద పిల్లుల్లా ఉండేవారిని, ఎవరు అధికారంలోకి వస్తే వారు చుట్టూ తిరిగేవారిని అందరం గమనిస్తూ ఉన్నాం. అటు మంత్రుల చుట్టూ కానీ, ఇటు గాంధీ భవన్లో కూడా ఎప్పుడు కనబడని వారు కూడా కనబడుతున్నట్టు కూడా పార్టీ దృష్టిలో ఉంది. కాబట్టి మీరు అధైర్యపడొద్దు, మనస్తాపం చెందొద్దు. వేరేలు వచ్చేసి తిరుగుతుంటే మీ అవకాశాలు ఏదో లేకుండా పోతామనేసి భావించొద్దనేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా బోటి వాళ్ళం ఇంకా ఉన్నాం. పార్టీ కార్యకర్తలు అకుటిద్దగా దీక్షతో పనిచేసిన నాయకుల ఇంట్రెస్టులను కాపాడటానికి మేము ఎంతటికైనా వెళ్తాం. ఎక్కడైనా ఏవైనా పొరపచ్చాలు జరిగితే ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, ఏఐసిసి దృష్టికి కూడా తీసుకొచ్చేసి సరిచేసే ప్రయత్నం చేస్తాం. ఆ విషయంలో మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దనేసి, కొత్తగా వచ్చేవారిని చూసి మనం ఏదో జరిగిపోతుంది అనే భ్రమలో మనం ఉండొద్దనేసి మీకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ.